హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో అయితే కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అలా అనే దాంతో పాటుగా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసులతో అంటే కొన్ని శారీస్ ఉండవు కానీ బ్లౌజ్ పీసెస్ డిజైనర్ వేర్లో ఉంటాయి. అలాంటి బ్లౌజ్ పీస్ని యూస్ చేసి మన ఇంట్లో ఉన్న 10 to 15 years అంతకన్నా తక్కువ పిల్లలకి అంటే 5 to 6 years పిల్లలకైతే చక్కగా మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. 2 to 3 years 4 years వరకు పిల్లలకైతే మనం చక్కగా వాటితోనే లంగా కూడా స్టిచ్ చేయొచ్చు. అదే 1 year పిల్లలకైతే లంగా జాకెట్ రెండు అయిపోతుంది ఒక్క బ్లౌజ్ పీస్తోనే. సో ఈరోజు నేను 10 to 15 years మధ్యలో ఉండే పిల్లలకి ఎలా మనం క్రాప్ టాప్స్ డిజైన్ చేసుకోవచ్చు, ఆ బ్లౌజ్ పీస్ 1 మీటర్ వరకు ఉంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు, దానికన్నా తక్కువ ఉంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా అయితే వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి. ఒక్కొక్క డ్రెస్ని చూసినప్పుడు మీకు మీ దగ్గర ఉన్న అలాంటి ఫ్యాబ్రిక్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా లాగా యూజ్ అవుతుంది. మీకు స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు అనుకోండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. అలాగే స్టిచ్చింగ్ తెలియదు అనుకోండి మనం టైలర్స్కి చెప్పి అలా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడమని అయితే నేను చెప్తున్నాను. సో అలానే మన దగ్గర పాతవి అంటే కాదు చిన్నగా అయిపోయిన పట్లంగాలు ఉండవచ్చు. వాటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పట్లంగాలు అలాంటి వాటిని త్వరగా మనకి 4-5,000 పెట్టేసి కొనేసి మన పిల్లలు 5 times 6 times కూడా వెయ్యరు వాటిని. కానీ అలాంటి వాటిని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేయాలన్నా కూడా కొంచెం బాధగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని రీయూజ్ చేసి మనం ఎలా మళ్ళీ మన పిల్లలు వేసుకునేలాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. దానితో పాటుగా ఒక యూస్ఫుల్ థింగ్ అయితే చూపిస్తాను. అది మీకు చాలా వరకు బడ్జెట్ని అయితే సేవ్ చేస్తుంది అనమాట. అదే వీడియోలో అయితే అది కూడా చూసేద్దాము. ఇప్పుడు నేను చూపించే ఫస్ట్ డ్రెస్ అయితే ఇదైతే నా దగ్గర ప్యాంట్ క్లాత్ అయితే ఉండిపోయింది. ఆ క్లాత్ వైట్ క్లాత్. సో ఏంటి అంటే మా పాప కోసం జంప్ సూట్ డిజైన్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. నార్మల్గా మన దగ్గర ఉన్న క్లాత్తో టాప్లు లెహెంగాస్ ఇవి స్టిచ్ చేయడం, కానీ జంప్ సూట్ స్టిచ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుంటారు. ఇదైతే నేను యాక్చువల్గా ఇది జీన్స్ క్లాతులతో ఇలా మందంగా ఉన్న క్లాతులతో అయితే బాగుంటుంది. దట్టు వైట్ క్లాత్ ఉంది. దీన్ని ఏం చేయాలనేది నాకు అర్థం కాక అన్ని ఆలోచిస్తున్న జంప్ సూట్ డిజైన్ చేద్దాం అనిపించింది. మా పాప దగ్గర జీన్స్ క్లాత్ ఉంది. సో వైట్ది బాగుంటుందని చెప్పేసి వైట్తో ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. మీరు బిగినర్స్ అయినా సరే ఇలాంటివి కూడా ఈజీగా అంటే మనకి కొంత ఐడియా ఉంటే మన దగ్గర సేమ్ ఇలాంటి డ్రెస్ ఉందనుకోండి దాన్ని పెట్టేసి ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఈ జంప్ సూట్ కూడా ఫస్ట్ టైం డిజైన్ చేసినప్పుడు పాకెట్స్తో సహా పెట్టేశాను. ఇంకా ఓన్లీ ప్లెయిన్ గా ఇలా ఉంటే ఇక్కడైతే ఎలాస్టిక్, నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ ఉంటది కాబట్టి సో ఓన్లీ ఇలా ప్లెయిన్ గా స్టిచ్ చేస్తే దానికన్నా కొంచెం ఎంబ్రాయిడరీ చేస్తే బాగుంటుంది. మీ దగ్గర లేస్ ఉంటే మీ ఐడియాని బట్టి ఎలా చేసుకోవచ్చు, లేదా పెయింటింగ్ వచ్చిన వాళ్ళైతే పెయింటింగ్ చేసుకోవచ్చు చక్కగా. ఈ డీటెయిలింగ్ తెలియాలని పాకెట్స్ దగ్గర చూడండి, పాకెట్స్ కూడా ఎంత నీట్ గా వచ్చాయి. రెండు వైపులా పాకెట్స్ వచ్చాయి దీనికైతే. అలానే కింద ప్యాంట్ దగ్గర హ్యాండ్స్ కి వరకు నేను జస్ట్ పెద్ద ఫ్లవర్స్ కూడా ఏం లేదు, నార్మల్ స్టిచ్ ఇది యాంకర్ థ్రెడ్ తో అలా స్టిచ్ చేశాను అనమాట. చూడండి తక్కువ బడ్జెట్ లో ఇలాంటివి మనం బయట కొనాలంటే 1000-1500 అయితే తక్కువ ఉండవు అనమాట. ఇలాంటి వాటి మన దగ్గర అలా ఉన్నాయనుకోండి క్లాత్లు, అలాంటి వాటితో ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి మీ బీరువాలో కూడా ఏవో ఒకటైతే ఉంటాయి కాబట్టి అలాంటి వాటితో అయితే ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటది, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇది హాఫ్ ప్యాంట్ కావాలనుకుంటే మీరు ఫుల్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మా పాప చిన్నది కాబట్టి కొంచెం ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను చిన్నగా అయితే స్టిచ్ చేశాను. సో నాకు కుదిరితే మాత్రం పక్కన ఫొటోస్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్కసారి దీని లుక్ అయితే వేసేయండి. చాలా ఈజీ, ఇది స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. దీని వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు, అప్పుడు వీడియో షూట్ చేయలేదు దీన్ని కటింగ్ చేసేటప్పుడు. సో కుదిరితే మాత్రం కంపల్సరీ అయితే పెట్టేస్తాను. మొత్తం ఇదైతే ఇదన్నమాట. మీ దగ్గర మరీ చిన్నపిల్లలు 5 years బిలో వాళ్ళు అనుకోండి తక్కువ క్లాత్ 1 మీటర్ క్లాత్ 1.5 అయినా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు.
ఫస్ట్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను బ్లౌజ్ పీస్ తో డిజైన్ చేసిన మా పాప టాప్ అయితే చూపిస్తాను. ఇది నేను జస్ట్ బ్లౌజ్ పీస్ తో మా పాపకి టాప్ అయితే డిజైన్ చేసుకున్నాను. సింపుల్ గా దానికి బార్డర్ ఒకవైపు ఎక్కువ వచ్చింది, ఒకవైపు తక్కువ వచ్చింది. దీనికి ఎలాంటి ఏం పెట్టకుండా, ఇంకా బార్డరే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ప్లెయిన్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. స్లీవ్లెస్, వెనక వచ్చేసి వీ నెక్ అనమాట. దీని కటింగ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంది. చాలా అంటే చాలా ఈజీగా అందరి దగ్గర అయితే ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు చాలా అయితే బాగా దొరుకుతున్నాయి. ఒకటో రెండో మన దగ్గర అయితే ఉంటాయన్నమాట. అలాంటి వాటితో ఇలా ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే కొంచెం ఇది ఫ్యాబ్రిక్ ఉంటే మాత్రం ఇలా పాకెట్స్ పెట్టేసి కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీరు ఈ పట్టుది ఇలా వేసుకుంటే బాగుంటుంది, లేదంటే సింపుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను. ముందైతే బోట్ నెక్ పెట్టేసుకున్నాను, వెనకైతే వీ నెక్. ఇది మా పాప జీన్స్ మీదకైతే చక్కగా యూజ్ చేస్తుంది. సమ్మర్ లో అయినా ఎప్పుడైనా యూజ్ చేయనిండి. అంటే చిన్న చిన్న ఫంక్షన్ కి వేసుకున్నా నీట్ గా ఉంటుంది, ఫంక్షన్ వేర్ లా ఉంటుంది. అలానే పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది అనమాట. స్లీవ్లెస్ ఇలా అన్ని హెవీగా స్టిచ్ చేయకుండా ఇలా సింపుల్ గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే లెహెంగాస్ మీదకైనా ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే సెకండ్ వన్. ఓన్లీ ఇది బ్లౌజ్ పీస్ తోనే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను చూపించేది అయితే ఇది కూడా ఒక క్రాప్ టాప్. నేను ఇది కూడా బ్లౌజ్ పీస్ తోనే డిజైన్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి బేసిక్ ఈ బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ వస్తే ఆ తర్వాత దాని మీద మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇంత ముందు చూపించిన దానికి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ నేను కింద యూజ్ చేశాను. 2 parts గా కట్ చేసి అలా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేసి యూజ్ చేశాను. ఇది జస్ట్ చిన్న క్రాప్ టాప్ లాగా నార్మల్ గా స్టిచ్ చేసి, ఇంకా మిగిలిన క్లాత్ ఇది 1 మీటర్ లేదు, క్లాత్ చాలా తక్కువ ఉంది, అందుకే చిన్న టాప్ కుట్టేశాను. దీని మీద ఆల్రెడీ మిర్రర్ వర్క్ ఉంది. సో ఇంకా మిగిలిన క్లాత్ ని ఇలా ఫ్రిల్స్ గా పెట్టేసి జస్ట్ చేతులకి ఇలా పైనుంచి మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. దీనికి ఇది మంచి లుక్ అయితే వచ్చేసింది. వెనక మొత్తం ఓపెనింగ్ పెట్టేసుకున్నాను బటన్స్ తో. పిల్లలకి వేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే మనం ఇలా స్టిచ్ అయ్యింది అయితే తప్పదు. ఇంకా మన మిషన్స్ లో వచ్చేసి ఏంటి అంటే జిగ్జాగ్ అన్ని రకరకాల స్టిచెస్ ఉంటాయి కాబట్టి ముందుగానే దీనికి ఫినిషింగ్ ఇచ్చేసి నేను ఆల్రెడీ ఇది ఫ్రిల్స్ పెట్టినప్పుడే దీనికి ఇటు సైడ్ ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత దీని మీద పెట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నార్మల్ స్టిచ్ వేయకుండా జిగ్జాగ్ స్టిచ్ వేసేసరికి ఇది నీట్ గా అయితే వచ్చేసింది. చాలా సింపుల్ గా ఒక క్రాప్ టాప్ అయితే అయిపోయింది. ఇది 1 మీటర్ కన్నా కూడా చాలా తక్కువ ఉంది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అంటే యూజ్ చేయలేదు, అందుకని చెప్పేసి దానికి క్రాప్ టాప్ డిజైన్ చేసాం. దీని కింద అయితే పింక్ కలర్ లెహెంగా. యాక్చువల్ గా నేను టాప్స్ డిజైన్ చేసుకున్నప్పుడు దాని మీద ఆ కలర్ ని యూజ్ చేయను. ఇలా ఒకే కలర్ లో ఉన్నాయి అలా ఉంచేయటం బెటర్, ఎందుకంటే వేరే వాటి మీద కూడా మనం పేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి లెహెంగాస్ మీదకి బాగానే ఉంటాయి. అలానే కొన్ని రోజుల తర్వాత మనకి బోర్ కొట్టేస్తే జీన్సెస్ మీద కూడా నార్మల్ గా ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే లెహెంగాస్ అయితే మనకి ఎప్పటికీ తొందరగా చిన్నవైపోవు, కానీ టాప్స్ దగ్గరకు వచ్చేసి మనం కరెక్ట్ గా స్టిచ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఉంటే బాగుండు, చిన్నగా ఉంటేనే బాగుంది. అలాంటప్పుడు ఇవి త్వరగా చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఆ తర్వాత మనం జీన్సెస్ మీద కూడా యూజ్ అయ్యేలాగైతే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. స్లీవ్లెస్ స్టిచ్ చేసి ఆ తర్వాత జస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను, పైనుంచి అటాచ్ చేశాను. ఎందుకంటే మా పాపకి గుచ్చుకుంటది కాబట్టి ఇది స్టిచ్ చేయడం కూడా లోపల ఎక్కడ గుచ్చుకోకుండా, ఎక్కడ అయితే స్టిచెస్ కానీ ఏం లేదు, ఇది పైనుంచి మనం అటాచ్ చేసింది మాత్రమే. ఎక్కడ ఇప్పుడున్న పిల్లలకి లోపల అవన్నీ స్టిచెస్ అవన్నీ ఉన్నా కూడా అవి కూడా గుచ్చుకుంటున్నాయని టాప్స్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం కష్టమైన మా పాపకైతే నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. ఇదైతే ఇలా ఉంది, మిర్రర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఇది. ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే నిజంగానే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే
చూస్తూ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. ఇదైతే రీయూజ్ కాన్సెప్ట్ అన్నమాట. కాస్ట్లీ డ్రెస్సెస్ని పట్లంగాల్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ట్రెండీకి తగ్గట్టుగా. అంటే వాటిని మళ్ళీ మనం లాంగ్ ఫ్రాక్ లాగానో ఎలానో మార్చేసుకున్నా మళ్ళీ అవి బీరువాలోకే వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం పట్లంగాల్ని ఎలా యూజ్ చేస్తాం 4-5 టైమ్స్ అలానే యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పట్లంగాని నేను మా పాపది చిన్నదైపోయింది, సో దాన్ని యూస్ చేసి తన కోసమని చిన్న క్రాప్ టాప్ ప్లాజో సెట్ లాగైతే డిజైన్ చేసుకున్నాను అన్నమాట. ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది, కానీ డిజైన్ చేసే ముందు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ డిజైన్ చేశాక మాత్రం నిజంగా దాని లుక్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటివి మనకి కావాలి అంటే బయట అయితే దొరకబెట్టి పరిస్థితుల్లో కొందాము అన్నా మనం స్పెషల్గా చెప్పి డిజైన్ చేయించుకుంటే తప్ప ఇంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ని అది కూడా పాడవ్వదు మనకి. పిల్లలు త్వరగా పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి అలాంటి వాటిని మీరు ఇలా డిజైన్ చేయించుకున్నారనుకోండి మనము సాటిస్ఫై అవుతాం. అంత కాస్ట్లీ దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాము అంటే ఒకేలా కాకుండా ఇలా ట్రెండీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇదైతే నేను చీరతో స్టిచ్ చేసింది అంతకుముందు నేను. సో అప్పుడు దానికి చిన్న బార్డర్ ఉంది, దీనికి పెద్ద బార్డర్ రాలేదు. ఈ పెద్ద బార్డర్ని ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే దానికి ఇది పవిట వస్తుంది కదా, పవిటలో మనకి పట్టు పోర్షన్ ఎక్కువ ఉంటుంది కదా పళ్ళులో. సో దాన్ని నేను ఈ లంగాకి బార్డర్ లాగా సెట్ చేసుకున్నాను, కట్ చేసి పెద్ద బార్డర్ లాగా నాకు కావాలి అని చెప్పేసి. సో ఆ లంగాలో ఉన్న అదే పెద్ద బార్డర్ని ఈ ప్లాజో సెట్కి నేను కింద లెగ్స్ దగ్గర అయితే యూస్ చేసుకున్నాను. అలాగే లైనింగ్ యూస్ చేసి మళ్ళీ ఆ లంగాకి మనం లైనింగ్ యూస్ చేసాం కదా అదే లైనింగ్ యూస్ చేసి ప్లాజో సెట్ అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఆ పట్టు పోర్షన్ కొంచెం మిగిలింది, పైన ముందు పోర్షన్ వరకు వస్తుంది అన్నమాట. సో ఆ ముందు పోర్షన్లో పట్టు పోర్షన్ యూజ్ చేసి పైన ఉన్న ఫ్యాబ్రిక్తోనేమో బ్యాక్ పోర్షన్ అలా డిజైన్ చేసుకున్నాను. వెనక జిప్ పెట్టేశాను, ఈజీగా వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మా పాపకైతే ఇది కరెక్ట్గా ఫిట్ అయిపోయి చూడటానికి కూడా చాలా బాగుంది. ఫంక్షన్స్కే కాదు, మనం నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడైనా, ఈజీగా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడైనా, లేదు బయట నార్మల్గా షాపింగ్కి వెళ్ళేటప్పుడైనా ట్రెండీగాను యూస్ చేయొచ్చు, దీన్ని ఫంక్షన్ వేర్లా కూడా యూస్ చేయొచ్చు. అలానే మీకు ఇంకా కావాలి లేదు ఇంకో చిన్న టిప్ ఏంటంటే మీ పిల్లలకి అది పొడవు సరిపోవట్లేదు అలా అనుకున్నప్పుడు మీరు దీనికి ఇంకొంచెం లేస్లు కానీ ఏదైనా కింద అటాచ్ చేసుకోవచ్చు. మా పాపకైతే సరిపోయింది. దట్టు ప్లాజోస్ ఏంటంటే కింద వరకు ఉన్నా బాగుంటాయి, కొంచెం పై వరకు ఉన్నా కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టైల్లా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, టాప్ది ప్యాంట్ది రెండింటిది అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి ఇంకా ఇప్పుడు చూపించేదైతే నేను శారీతో డిజైన్ చేసిన ఒక ఫ్రాక్ చూపిస్తాను. సిల్క్ శారీస్. ఈ సిల్క్ శారీస్ మనం ఏం చేయాలి అని అంటే కొంచెం స్టైలిష్ గా ఎలా డిజైన్ చేయాలి అని ఆలోచిస్తూ ఈ శారీ అయితే నేను కొన్నాను కానీ అసలు యూజ్ చేయలేదు. దీనికి జస్ట్ లైనింగ్ యూజ్ చేసి మా పాప కోసం కలీ స్టైల్లో అంటే అనార్కలి కటింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్లో కలీస్ లాగా కట్ చేసి నేను ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకున్నాను. చూసినప్పుడు కన్నా ఇది వేసుకుంటే చాలా బాగుంటది. ఇలా పెట్టేశాను. వీటిని ఇంకా మనం పిల్లల సైజుని బట్టి మనం వీటిని కట్టేసుకోవటమే కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళ కంఫర్ట్ని బట్టి అలా కట్టేయచ్చు. ఇలా కలీస్ గా మనం కట్ చేసినప్పుడు పిల్లలు బొద్దుగా ఉన్నా కూడా సన్నగా కనిపిస్తారు. అంటే వేరే స్టైల్లో నేను డబల్ లేయర్ లో అంతకుముందు మా పాపకు నేను స్టిచ్ చేశాను కొన్ని ఫ్రాక్స్. అందుకని చెప్పేసి సిల్క్ వాటితో మనం ఏమైనా ఫ్రాక్స్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి డబల్ లేయర్ ఫ్రాక్స్ అనేవి బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేస్తే ఇంకా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. కొంచెం క్లియర్ గా ఉంటాయి, వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తాయి అన్నమాట. ఫ్రాక్ కి నేను డిజైన్ చేసిన హెయిర్ బ్యాండ్ అయితే ఇది సింపుల్ గా అంటే ప్రతిదీ ఒక 40-50 రూపీస్ పెట్టి కొనకుండా ఉన్న మ్యాచింగ్ డ్రెస్సెస్ మనమే ఎలాగో స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలాంటివి రెడీ చేసుకోవడం పెద్ద కష్టం అయితే కాదు. మ్యాచింగ్ ఇలా వేసేసుకోవచ్చు. కొన్ని డ్రెస్సెస్ కి ఇలా రెడీ చేసుకోవచ్చు, కొన్ని డ్రెస్సెస్ కి క్లిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా దీన్ని ఎలా రెడీ చేశాను అనేది కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉంది, తప్పకుండా అయితే చూడండి. మ్యాచింగ్ ఇదనమాట. ఇంకా ఇప్పుడు నేను చూపించేదైతే ఒక లంగా జాకెట్ సెట్. దీన్ని నేను ఎలా రెడీ చేశాను అనేది చెప్తాను. యాక్చువల్లీ దీని టాప్ కోసం అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ని మాత్రమే యూస్ చేశాను. నా దగ్గర ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఉంది.
ఇదేంటంటే 1 మీటర్ వరకు ఉంది, దగ్గర దగ్గర కొంచెం తక్కువ. అందుకని చెప్పి నేను స్లీవ్స్ ఎక్కువ పెట్టుకున్నాను, పొడవుగా. ఇంకా అన్ని స్లీవ్లెస్ ఎలా పెడుతున్నానని చెప్పేసి పొడవుగా పెట్టేశాను అనమాట. సో మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నట్లుగా డిజైన్ చేసుకోవాలి, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నట్టుగా డిజైన్ చేసుకోవాలి. ముందైతే బోట్ నెక్ పెట్టేశాను, వెనక్కి వచ్చేసి వీ నెక్ పెట్టేశాను అనమాట. సో టాప్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ దీనికి కూడా నాకు ఫ్యాబ్రిక్ చాలా వరకు సరిపోయింది, కొంచెమే మిగిలింది అనమాట. మిగిలిన దాంతో ఈ లెహంగాకి వచ్చేసి టజల్స్ అని చెప్పేసి దానికి స్క్రంచ్ కావాలి అంటే అవి అలా అలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇంకా ఈ లెహంగా దగ్గరకు వచ్చేసి ఇదైతే ఏంటి అంటే దుప్పట్టా అనమాట. బెనారస్ దుప్పట్టాలు ఉంటాయి కదా, మా అత్తయ్య గారు కాశీ వెళ్ళినప్పుడు ఒక 3 దుప్పట్టాలు అయితే తీసుకొచ్చారు. దాంతో అయితే మన దగ్గర ఏమన్నా మంచి డ్రెస్సెస్వి అంటే పాడవ్వని డ్రెస్సెస్కి వచ్చిన చున్నీస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అలాంటి వాటితో కూడా చిన్న పిల్లలకైతే ఇలా ఒక లంగా అయితే సెట్ అయిపోతుంది అనమాట. 1.5 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకు అలా సరిపోతుంది. ఆ మిగిలిన ఫ్యాబ్రిక్తోనే నేను ఈ లంగాకి టజల్స్ అయితే చేసుకున్నాను. ప్రతిదీ కొనకుండా మనకి వీలైనంత వరకు అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే 2 వైపులా బార్డర్ వచ్చింది. సో ఒకవైపు బార్డర్ అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేసి బార్డర్ పెద్దగా ఉండాలని చెప్పేసి ఆ పైన తీసేసిన బార్డర్ని తీసుకొచ్చి కింద అటాచ్ చేసేసాను. అటాచ్ చేసినప్పుడు చేసినట్టు కనిపించకుండా మన దగ్గర ఉన్న స్టిచ్చెస్లో ఏదో ఒకటి పైన వేసేసాము అనుకోండి, కొంచెం డిజైన్ లాగా అనిపిస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఇది నేను ఫ్రిల్స్ పెట్టేసి రెడీ చేసుకున్నాను కాబట్టి ఇది పొడవు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎక్కువగా ఉన్నదాన్ని మనం ఎలాగో ఇంకా పిల్లలకి రెడీ చేసేటప్పుడు ఫ్రిల్ పెట్టేస్తాం కాబట్టి తర్వాత కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళైనా ప్రాబ్లం ఉండదు కాబట్టి అందుకని చెప్పేసి ఈ లంగానైతే నేను రెడీ చేసుకున్నాను. ఈ 2 సెట్ని నేను రెడీ చేయడానికి నాకు పెద్దగా ఖర్చు అయితే ఏమీ అవ్వలేదు, వీటికి లైనింగులు తప్ప. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 500 బిలోనే మనకి క్లాత్ అంతా వచ్చేస్తుంది. ఇదే మనం బయట స్టిచ్ చేసుకున్నాం అనుకోండి 500 వరకు వాళ్ళకి స్టిచ్ చేసినందుకు ఛార్జెసే ఇవ్వాలి. సో మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మనమే స్టిచ్చింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా ఇలాంటివైతే మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. అలాగే బెనారస్ బ్లౌజ్ పీస్లు ఉన్నప్పుడైతే బిలో 5 ఇయర్స్ వరకు మా పిల్లలకైతే డ్రెస్ అయితే అయిపోతుంది. అలాగే నేను ప్రతి లంగా స్టిచ్ చేసినప్పుడు దానికి క్యాన్ అయితే యూస్ చెయ్యను. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. నేను లైనింగ్కి ఆల్రెడీ క్యాన్ వేసేసి స్టిచ్ చేసి అలా రెడీగా పెట్టేసుకుంటాను. ఇంకా దీన్నే ఏ లంగా కిందకైనా కావాలి అంటే దాని కింద దీన్ని మాత్రమే యూస్ చేస్తాను. అంటే ఇంకా దీన్ని మనం ఇంకా హెవీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి అంటే పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కిందకి అలా కావాలనుకున్నా కూడా ఇలా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ప్రతి డ్రెస్ కోసం మనం ఇలా క్యాన్ని లైనింగ్ని కొని మళ్ళీ స్టిచ్ చేయించడానికి క్యాన్ కొనడానికి ఒక ఖర్చు, లైనింగ్కి ఒక ఖర్చు, స్టిచ్ చేయించడానికి ప్రతి డ్రెస్కి ఇలా అటాచ్ చేయించామంటే స్టిచ్ చేయించడానికి అదొక ఖర్చు. అందుకని చెప్పేసి మనకి కొంచెం మీకు స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా మీ టైలర్కి ఎవరికన్నా ఇలా చెప్పేసి ఇలా కూడా మీరు ఒకటి రెడీ చేయించి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం మనకి ఎంత హెవీగా కావాలో దాన్ని బట్టి మనం రెడీ చేయించుకోవచ్చు. మా పాప బట్టి నేనైతే కొంచెం తక్కువగానే యూస్ చేశాను, కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి. కావాలంటే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత నేను దీన్ని కొంచెం హెవీగా కావాలన్నా నా చేతిలో పని కాబట్టి ఇంకొక లేయర్ అలా అయితే స్టిచ్ చేసుకుంటాను. తక్కువ ఖర్చు, ఇది బిలో 150లో అయిపోతుంది మనకి. కావాలి అంటే మీకు స్టిచ్చింగ్ వస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. లేదు అంటే మీ టైలర్కి చెప్పైతే ఇలా ఒకటి రెడీ చేయించి అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్క డ్రెస్ కోసం అయితే కొనాల్సిన పని లేకుండా ఈజీగా అన్ని లెహంగాస్ కిందకైనా దట్టు లాంగ్ ఫ్రాక్స్ కిందకు కూడా దీన్ని అయితే ఈజీగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటి లైట్ కలర్లోనూ ఒకటి థిక్ కలర్లోనూ అలా అయితే ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రతిదానికి అంత ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కావాలంటే చూడండి, క్యాన్ వేసిన డ్రెస్సెస్కైనా లెహంగాస్కైనా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. దీనికోసం మనం ప్రొఫెషనల్స్ దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంటి పక్కనే ఉన్న నార్మల్ టైలర్స్కైనా, టైలరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళతో అయినా ఇది ఈజీగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఒక చిన్న టిప్ మాత్రమే, ఎవరికైనా యూజ్ అయితే మాత్రం చక్కగా యూజ్ చేసుకోండి.
మీరు ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఇదైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, లోపల ఉండేదే కాబట్టి ఇది పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి అనే అవసరం అయితే ఏముండదు కాబట్టి చక్కగా ఎవరైనా కూడా రెడీ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి అన్నిటి మీదకి అన్ని లంగాలకి ఇంకా మనం ఖర్చు చేసి ఇవన్నీ పెట్టించకుండా అయితే అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టిప్ అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే ఇది నేను శారీతో డిజైన్ చేసుకున్నాను. ఇది క్రాప్ టాప్ చిన్నగా అయితే డిజైన్ చేశాను. ఆల్రెడీ మా పాప ఫంక్షన్ వీడియోస్ నేను షార్ట్స్ పెట్టాను కదా, అవన్నీ చూసిన వాళ్ళకైతే ఈ డ్రెస్ ఐడియా ఉంటుంది. ఈ డ్రెస్ని అయితే నేను తన ఫోటోషూట్లో అయితే యూస్ చేశాను. దట్టు బ్లూ కలర్ ఎల్లో కాంబినేషన్ కదా, ఫొటోస్లో అయితే చాలా చక్కగా వచ్చింది. ఈ శారీ అయితే 1000 బిలోనే, ఎక్కువ అయితే కాదు. సో ఈ శారీని యూస్ చేసి ఇంకా నేను తనకి ఒక లెహంగా సెట్ అయితే డిజైన్ చేశాను. సో ఇదైతే చిన్న క్రాప్ టాపే, దీనికి హ్యాండ్స్ వచ్చేసి చాలా పెద్దగా పెట్టేసి కొంచెం లుక్ బాగుండాలి అని చెప్పేసి నెక్ దగ్గర చుట్టూ అయితే ఇలా ఫ్రిల్స్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. అలానే ఏ ఏజ్ పిల్లలకైనా ఎంత ఈజీగా ఈ డ్రెస్సెస్ని మెజర్మెంట్స్తో పని లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న టాప్స్ని బట్టి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది అయితే నేనైతే మీకైతే ఈ డ్రెస్ స్టిచ్ చేసిన వీడియోలో అయితే చూపించాను. దట్టు అది 10 ఇయర్సా 9 ఇయర్సా 16 ఇయర్సా అన్న దాంతో సంబంధం లేదు, ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, మనకి మెజర్మెంట్స్ తీసుకోవడం రాదు. అలానే మీ పిల్లలకి గుచ్చుకుంటుంది అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. కొంచెం గుచ్చుకున్నా కూడా ఇంకా ఆ డ్రెస్ ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా పైనుంచి అంటే నీట్ ఫినిషింగ్తో మనం పైనుంచి ఇలా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, కింద కొంచెం కూడా తగలకుండా హ్యాండ్స్ అటాచ్ చేసినా కూడా అప్పుడు కంఫర్ట్గా వేసుకుంటారు. ఎక్కువసేపు కావాలి అన్నా కూడా ఉంచుకుంటూ ఉంటారు అన్నమాట. బ్యాక్ అయితే మొత్తం ఓపెనింగ్ పెట్టేశాను. ఇలాంటి క్రాప్ టాప్స్ చిన్నవి స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్స్తో ఉంటేనే బాగుంటాయి, కొంచెం లూజ్ ఉన్నా బాగుండవు. సో హ్యాండ్స్ అయితే లూజ్గానే ఉంటాయి. హ్యాండ్స్ని నేను లోపల నుంచి అటాచ్ చేయకుండా పైనుంచి అటాచ్ చేశాను. మీ పిల్లల కంఫర్ట్ని బట్టి మీరు కూడా కావాలంటే ఇలా చెప్పి మనం ఎంతో కాస్ట్ పెట్టి మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపిస్తాం, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా ఇలా చెప్పైతే డిజైన్ చేసుకోండి. నేను శారీ మొత్తాన్ని యూస్ చేసి అయితే ఈ లంగా అయితే డిజైన్ చేశాను, అందుకే చాలా పెద్దగా అయితే వచ్చేసింది. దీనికి కూడా జస్ట్ నేను లైనింగ్ మాత్రమే యూస్ చేశాను, ఒక ఫిల్ట్ అయితే వేసేసాను. ఇంకా తను పెద్ద అయినా కూడా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి, పొడవు పెంచుకోవచ్చు కదా అలా అని చెప్పేసి దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఇలా టజల్స్ అన్నీ అయితే నేనే రెడీ చేసేసుకొని నేనే స్టిచ్ చేశాను. ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, క్రాప్ టాప్ది కింద లంగాది కూడా రెండిటిది. బిగినర్స్ కూడా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అన్నదైతే ఈ వీడియోలో చెప్పేశాను. ఇది శారీ మొత్తం అంటే క్లాత్ మొత్తం యూస్ చేశాను కాబట్టి చాలా పెద్దగా వచ్చేసింది. సో దీనికి ఇంకా ఎలాంటి క్యాన్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ కానీ ఇంకా లుక్ బాగుండాలనుకుంటే మన లోపల క్యాన్ ఇంకా ముందు చూపించాను కదా, అది యూస్ చేసుకొని దీన్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఫోటోషూట్లో అయితే మంచి లుక్ వచ్చింది ఈ డ్రెస్కి అయితే. అంటే కాస్ట్లీగా ప్రతి డ్రెస్ కూడా ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి డిజైన్ చేసిన దానికన్నా తక్కువ కాస్ట్లో కూడా మనం ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవైతే నేను అన్నీ రెడీ చేసిన డ్రెస్సెస్ అన్నమాట, తక్కువ బడ్జెట్లో. ఇవన్నీ కూడా నేను చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే రెడీ చేసుకున్నాను. మీ దగ్గర కూడా ఉన్న బ్లౌజ్ పీసెస్ కానీ ఏదైనా కానివ్వండి, వాటితో ఈజీగా అయితే ముందు రెడీ చేసుకోండి. అదే బిగినర్స్ అయితే ముందే ఫ్యాబ్రిక్ కొనాలి ఇవంతా ఆలోచించకుండా ఇలా సింపుల్గా ఉన్నవి, చిన్నవి రీయూజ్ కాన్సెప్ట్లో ఉన్నవి అలాంటి వాటన్నిటిని యూజ్ చేసి అయితే చిన్నగా అయితే రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కొన్ని అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. అలానే డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా క్లాత్ అయితే మన దగ్గర ఉండిపోతూ ఉంటుంది. ఆ క్లాత్ని యూస్ చేసి అయితే డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లలకి ఏంటి డిఫరెంట్గా ఉంటే ఇష్టపడతారు, క్లిప్స్ కానీ ఇలాంటివి అయితే ఈజీగా అయితే రెడీ చేయవచ్చు. దానికి జస్ట్ మనం వాటి కొంచెం బేసిక్ మెటీరియల్ ఉంటుంది, క్లిప్ కింద బేసెస్ కానీ ఎలాస్టిక్స్ కానీ అలాంటివి కొంచెం మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే ఈజీగా అయితే డ్రెస్సెస్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. వాటి మ్యాచింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా మీ పిల్లలకైతే ఇలా డ్రెస్సెస్తో పాటుగా మ్యాచింగ్ అన్నీ అయితే రెడీ చేసుకోండి.